स्वरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः सिंहिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 577వ రోజు ప్రవచనం, 575వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకములోని ద్వితీయ పర్వమైన ఆనుశాసిక పర్వములో తృతీయ ఆశ్వాసము పేజీ నంబరు 378, 150వ సీస పద్యం. మనం ఆదివారం నాడు ఇది చెప్పుకుంటూ గపాలను ఆపాల్సి వచ్చింది. సరే, తర్వాత సోమవారం అటు వెళ్ళాం. మన శివ పరివారం మీరందరూ సరదాగా పిలుచుకునేటువంటి ఈఓ గారు జయలక్ష్మి గారు వాళ్ళ అమ్మాయి నబియ పెళ్లి చక్కగా వైభవోపేతంగా శాస్త్రోక్తంగా జరిగింది. అందరూ కూడా శివ పరివారము సహాయంతో లేదా శివ పరివారం ఆశీస్సులతో దివ్యంగా జరిగిందని శివ పరివారం గురించి తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు. అక్కడ పెళ్లి ఎంత బాగా అయిందో శివ పరివారం మాట కూడా అంతే అంతే బాగా ప్రాముఖ్యత పొందింది. కాబట్టి మళ్ళీ ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ ఆనుశాసిక పర్వము ఈ తృతీయ అశ్వాసంతో పాటు ఇంకా 2 అశ్వాసంలో ఇది కాక అయిపోయిందంటే మిగతా అంతా తొందరగానే అయిపోతుంది. అది సంగతి. ఇది ఇలా ఉంటే జనవరి 19 నుంచి సంపూర్ణ యాత్రకు వెళ్తున్నది. అలాగే కాశీలో కాశీ వాసానికి అంటే కాశీలో 9 రోజులు పంచక్రోశి కదలకుండా ఉండే. కాబట్టి ఈ 2కి వెళ్ళటం మూలంగా మళ్ళీ అప్పుడు ఆగుతుంది. జనవరి 18 వెళ్తుంటుంది. మధ్యలో ఒక 2 రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక రోజు విజయవాడ, ఇంకొక రోజు కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత ఈశ్వరుడు మహాదేవుడు కాదు. ఇప్పుడు చక్కటి విషయాలు నేర్చుకుంటున్నాం మనం. కుమార సంభవం మనకి తెలియకుండానే స్కంద షష్ఠి నాటికి ముందర ఇది సువర్ణ దానం ఎంత గొప్పదో చెప్పాడు. అగ్నిదేవుడు దాక్కున్నాడు, ఆయన్ని వీళ్ళు ఎతుకుతున్నారు, పాతాళంలో వెళ్ళారు. అక్కడి నుంచి నేను వచ్చి ఒక రావి చెట్టు, అక్కడి నుంచి సెమీ చెట్టు, ఒకసారి ఏనుగు చెప్పు, ఒకసారి ఆవు చెప్పు, ఒకసారి చిలుక చెప్పు, ఒకసారి కప్ప చెప్పు. ఈ కప్పలో సైంటిఫిక్ గా కూడా మన తల్లి హిమక్క చాలా దాంట్లో ఉన్న విద్య మారమాందుతుంది. అందుకే భారతము మీలాంటి చదువుకున్న వాళ్ళు చదివితే, అంటే ఈ ఆధునిక చదువులు కూడా చదువుకున్న వాళ్ళు చదివితే దీంట్లోంచి ఇంకా కొత్త విషయాలు ఎన్నో బయటకు వస్తాయి. నాలాంటి వాడు ఏదో 2-3 తెలుగు ముక్కలు ఉన్నవాడు చదివిన వాడు ఎందుకంటే మీలాగా మంచి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కనుక చదివితే ఇంకా చాలా చక్కగా చేసే అవకాశాలు ఉన్నాయి. మహాదేవ్ మహాదేవ్ చెప్పండి. వీళ్ళు అగ్నిదేవుడిని మొత్తానికి ప్రసన్నం చేసుకున్నారు. అయ్యా నువ్వు రావాలయ్యా, నీలో ఆ శివ తేజస్సు దాక్కుంది. ఆ శివ తేజస్సును మాకి నువ్వు వస్తే గానీ మరి ప్రపంచం అల్లాడిపోతుంది. ఇంకా మాకు తారకుడు పెట్టే బాధలు పెట్టుకోలేకపోతుంది.
మీరు రావాలని అగ్నిదేవుడిని ప్రార్థిస్తే ఇప్పుడు అగ్నిదేవుడు చెప్తున్నాడు అనేనని ప్రసన్నతను అట్టుల చేసేదా ఊరడి. అయ్యా భయపడకండి, కంగారు పడ, మీకు నేను స్వస్థత చేకూరుస్తాను, నేను బయటకు వస్తాను అని అగ్నిదేవుడు బయటకు వచ్చాడు, కనపడ్డాడు వాళ్ళకి. అని వారిని ఊరడించి తన యందు వెలుగు శంభుని వీర్యమిడియే. తన వెలుగు శంభుని ఆయనలో వెలిగిపోతోంది. సరే ఆయన చాలా కదండి, ఆయన వెలిగిపోతున్న ఆయనలో వెలిగిపోతున్నాడు. ఆ శంభుని వీర్యాన్ని ఇచ్చారు. అది ఎవరు భరించగలరు? గంగా గర్భ రూపంబు కాగనాతడు. గంగా గర్భంబు రూపంబు కాగ. దాన్ని ఏం చేశాడు? గంగలో వదిలిపెట్టేసి అది అతి పరివృద్ధమగుటయు దరియింపనోపక నిర్జర పర్వతంబు తటమున శరవణ స్తంభుగా గంగ ఉత్కృష్టము. అక్కడ ఏం జరిగింది? గంగలో వదిలిపెట్టి ఉన్నది దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోతుంది. పైగా ఆ వేడి గంగ తట్టుకోలేక, ఆ తేజస్సుని గంగ భరించలేక గంగ ఏం చేసిందంటే నిర్జర పర్వతం అంటే మేరు పర్వతం, ఆ మేరు పర్వతం దగ్గర దేవతలందరూ ఉండాలి. ఆ పర్వతం దగ్గర ఒక శరవణ స్తంభం, ఒక శరవణం అంటే రెల్లుగడ్డి, ఆ రెల్లుగడ్డి దగ్గర దీన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఆయన దీన్ని భరించలేరా, దీన్ని భరించలేమని ఆ తేజస్సుని అక్కడ వదిలిపెట్టేసింది. ఎవరు? గంగ. శరవణ స్తంభగా గంగ ఉత్కృష్టమర్పన్ ఆ శిఖరి సతరు వల్లరి గుల్మకము. ఆ శిఖరి ఎలా ఉందంటే, ఆ శిఖరం అనేకమైనటువంటి చెట్లు, చేమలు, పొదలతో నిండిపోయి, ఇది ఎప్పుడైతే ఈ తేజస్సుని ఈవిడ ఆ శరవణ తటకం దగ్గర వదిలిపెట్టిందో, ఆ శరవణం ఆ రెల్లుగడ్డి దగ్గర వదిలిపెట్టిందో, అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, పొదలు ఇవన్నీ కూడా సువర్ణమయత బాలుడై వెలిగే. అవన్నీ బంగారపు రంగులో వెలిగిపోతాయి. అన్ని అక్కడ ఒక బాలుడు వచ్చేసాడు. ఆ బాలుడు ఎలా ఉన్నాడు? అసలు బంగారపు బొమ్మ, బంగారంతో చేసిన బొమ్మలాగా ఉన్నాడు. ఉండి వీర గర్భము చూడండి, వీరుని యొక్క గర్భం అని చెప్పచ్చు, వీరుడైన గర్భం అని చెప్పాలి. అచటికి వచ్చి కృత్తికలు ఆరుగురును మదీయ పుత్రకుడనుచు ఎత్తికొనిరి అనగా కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి ఉన్నటువంటి ఒక విచిత్రమైన లక్షణం ఏంటంటే దానికి 6 ముఖాలు. ఈ కృత్తికలు వచ్చేసి ఇతను నా కొడుకు అని 6 ఎత్తుకున్నారు. ఈయన 6 ముఖాలతో వాళ్ళు ముద్దాడారు. అందుకని ఆయన షణ్ముఖుడయ్యాడు. కృత్తికా నక్షత్రము, కృత్తికల కొడుకు కాబట్టి ఆయన కార్తికేయుడు అయ్యాడు. మహానుభావుడు, కుమారుడు. ఈయనకి అనేక పేర్లు. ఈయన కొడుకు అన్నారు. శివుడు కొడుకు, పార్వతి తన కొడుకు. ఆ తర్వాత దీనికంటే ముందర మీకు శివపురాణంలో ఉన్న ఒక చిన్న కథను చెప్తాను. ఒక రోజున శివపార్వతులు విహారం చేస్తుంటే ఒక ఆయన తపస్సు చేసుకుంటాడు. ఆయన చూశాడు. వెళ్ళి నాయన అని పిలిచారు. ఆయన ఇలా చూసి ఆయన మళ్ళీ తపస్సులో వెళ్ళిపోయాడు. ఏమిటా ఆయన ఆశ్చర్యం, మేము మహామహేశ్వరులం, ఆది దంపతులు అంటే అవునయ్యా, సో వాట్ అన్నట్టు చూశాడు ఆయన. మీరు పరబ్రహ్మమును కనుక ధ్యానం చేస్తే మీరు సగుణ సాకారాలను ఏది పట్టించుకోరు.
ఉమామహేశ్వరులు తెలుసు, నేను మాకు తెలుసు. మరి నమస్కారం పెట్టడం అంటే ఎవరికి నమస్కారం పెట్టాలి? నాలో ఉన్న మీక, నా నుంచి విడిపడిన మీక, మీరు నేను ఏకం. నాకు నేను నమస్కారం పెట్టుకోనుకే ఏమి విలువ? నువ్వు నమస్కారం పెట్టకపోతే మేము చెప్పిస్తాం తప్పకుండా. నాకు శాపం అంటే ఏంటో కష్టం, నాకు ఇది కష్టం అని కానీ ఇది సుఖం అని కానీ నాకు లేదు. నీ ఇష్టం. ఏమి నీ తెలియరా, ఏమి నీ జ్ఞానం? నీకేమన్నా వరం కోరుకోను, నాకేం వరం అక్కర్లేదు. నాకు నువ్వు శాపం ఇస్తావా ఇచ్చుకో, నాకు వరమా అక్కర్లేదు. నాకు సుఖం మీద ఆశ లేదు, కష్టం మీద భయం లేదు. అప్పుడు శివుడు అన్నాడు, మరి నాకు వరం ఇయ్యాలి. తప్పకుండా కోరుకో, నువ్వు మా కొడుకుగా పుట్టాడు. ఆయన విచిత్రం, ఆయన మాకు కొడుకుగా పుట్టాడు. ఈయన అన్నాడు, నేను నీకు మాత్రమే కొడుకుగా పుట్టాను. ఆవిడంది, ఒరే దేవుట్రా నీకు మాత్రమే అంటావు, ఇంతటి మహానుభావుడిని కనేటువంటి భాగ్యం నాకుండద్దా? అమ్మ వద్దమ్మా, ఆ గర్భ నరకాన్ని నేను అనుభవించలేను. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే స్వయంగా శరవణ తటాకము ఒక చెరువుగా మారింది ఆవిడ. అది శరవణ తటాకం ఎవరో కాదు, పార్వతీదేవి. ఎందుకని శరవణ భవాయ నమః, ఇదే గొప్ప మంత్రం. కాబట్టి ఆయన పార్వతీదేవి కూడా తన కొడుకుగా కావాలని వరం శివుడు కనుగొన్నాడు. కృత్తికలు వచ్చి వాటికి బాలుడికి స్తన్యమునిచ్చాయి, పాలిచ్చాయి. అందుకని కృత్తికలు వాళ్ళ కొడుకు. ఆ జారే క్రమంలో అగ్ని నుంచి వచ్చాడు ఈయన, అందుకే ఈయనకి ఆగ్నేయుడు అని పేరు. అంటే అగ్ని కొడుకు, అంటే తన కొడుకు అన్నాడు. గంగ ఏమిట్రా నా గర్భంలోంచి కదా నేను అక్కడ వేస్తాను, గంగ తన కొడుకు అంది నీరు. ఇలా ఈయన శివ వీర్యం ఇలా జారింది, అందుకనే దాన్ని స్కందుడు అన్నాడు. స్కందం. అందరూ కుమారుడు ఉండడం వల్ల కుమారుడు. గంగ కొడుకు కాబట్టి గాంగేయుడైన. చూడండి, ఈ గాంగేయుడు కథ మళ్ళీ గాంగేయుడే చెప్తున్నాడు. గాంగేయుడు అంటే భీష్ముడు, భీష్ముడు కూడా గాంగేయుడిగా, గంగ కొడుకేగా. ఇలా ఈయనకి అనేక పేర్లు వచ్చాయి, స్కంద, కుమార, ఆగ్నేయ. స్కందోత్పత్తి రామాయణంలో ఇంకా చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్ర మహర్షికి స్కందోత్పత్తి గురించి చెప్తారు. ఈ స్కందోత్పత్తి వింటాం ఒక యోగం. చెప్పండి. ఇత్తరంగున ఒక్కట ఈ ఆరుగురు కృత్తికులు ఒక్కసారి ఎత్తుకోవడం మూలంగా కుమారుండును షణ్ముఖుండునై, ఆయనకి షణ్ముఖ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఆరుగురు ఒక్కసారి ఎత్తుకోవడంలో మరి ఆరుగురికి 6 ముఖాలే పంపించాడు. అప్పటి నుంచి ఆయన పేరు షణ్ముఖుడు. సకల కృత్తికా స్తన్యమా, 6 కృత్తికల యొక్క స్తన్యములు అంటే 12 స్తన్యాలని ఆయన ఆచరించి అట్లా అగ్ని సంభవ, అట్లా చూడండి ఈయన పేరుకి ఎన్ని వచ్చాయి? అగ్ని సంభవుడు, ఆగ్నేయుడు, గాంగేయ గంగ కొడుకు, కార్తికేయము కృత్తికల కొడుకు కాబట్టి కార్తికేయుడు, ఇందుమౌళి తేజంబు పదంపడి బ్రహ్మాది దేవతలు చూడండి, ఆ ఇందుమౌళి యొక్క తేజస్సుని బ్రహ్మాది దేవతలు కూడా పూజించారు. ఎందుకంటే సువర్ణమయం, అది ఇలా పెట్టుకుంటే అది సువర్ణమయం అనమాట. అది శివ తేజస్సుని ధరించినట్టే. దేవసేన, ఈయనకి దేవసేనాని అనే పేరు వచ్చింది. అందుకే ఈయనకి మహాసేన అనే పేరు. ఆ దేవసేనాధిపత్యమును వహించి తారకాసురుని వధించాడు. అర్చిర్మహిత అయిన మహాశక్తి, అర్చిర్మహిత గొప్ప శక్తి అయినటువంటి ఒక ఆయన ఆయుధం పేరు శక్తి. శక్తి ఆయుధం ధరించి తారకున్ పరిమార్చి బృందారక ముని బృందంబులకు ఆనందమునొచ్చి. బృందారకము అంటే దేవతలు,
మునుల యొక్క బృందం అంటే సమూహానికి ఈయన ఆనందాన్ని చేకూర్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. తర్వాత అని ఇట్లా పరమముని ఈ కథంతా ఎవరు చెప్పారు? వశిష్ఠుడు పరశురాముడికి చెప్పాడు అని ఈయన భీష్ముడు, గంగాతనయుడైన భీష్ముడు ధర్మరాజు. కాబట్టి సువర్ణదానం అంటే ఏం లేదు నాన్న, శివ తేజస్సుని ఇవ్వడం అన్నమాట. కాబట్టి సువర్ణదానాన్ని మించిన దానం లేదు. తర్వాత అని పరశురామునకు చెప్పి పురహరుండక పురుషుండు హిరణ్మయుడు. అప్పటి నుంచి ఆ పురహరుడు అయినటువంటి త్రిపురాసులు చెప్పినటువంటి ఆ శివుడు హిరణ్మయుడు అంటే బంగారంతో. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమః. ఆయన హిరణ్మయుడు అవడం వల్ల ఆయన రేతస్సు కూడా హిరణ్యరేతసే నమః. ఆయన నుంచి వచ్చేదాన్ని హిరణ్యరేతస్సు అంటారు. అది హిరణ్మయుండగుటైను ఆ దేవదేవుండు దాన తనూభవుండై తన అనుభవం తోచుటయున్ తదావిధ రేతోధారణంబున వన్హి హిరణ్యాత్మక రేతోమూర్తి అయి హిరణ్యరేతుండనజనుటయు అతండు రేత కలనమున తన్మయుండగుటం చేసి అంటే ఆ హిరణ్యంతో కలిసినటువంటి రేతస్సు కలిగి ఉండడం వల్ల ఇది హిరణ్య రేతుడు అని పేరు వచ్చింది. అందుకే హిరణ్యరేతసే నమః. ఆయన రేత అంటే తేజస్సు అంటే వీర్యం, అది హిరణ్మయము. కాబట్టి సువర్ణం అంటే ఏమిటో కాదు, ఆయన యొక్క రేతస్సు. తర్వాత అవ్విధంబున రూపవంతమైనది కావున మంచి చూడటానికి ఆకర్షణీయమైంది. కాబట్టి సువర్ణంబు జాత రూపనామకం అంటే దాని పేరంటే జాత రూపము అంటే పుడుతూ పేరు కలిగింది. దీనికి జాత రూపము అని పేరు. జాత వేదసే అని లేదా సువర్ణానికి కూడా జాత రూపం అని పేరు. నామంబై పరగటయు ఎరింగించి కందపది మహితాత్మక ఏతాదృశ రూపం మహిమంబు సువర్ణంబు సమంచితం. అయినా ఇప్పుడు నువ్వు విన్నావు కదా సువర్ణము యొక్క మహిమను నువ్వు విన్నావు కదయ్యా. అది సమంచిత తేజో మహనీయము గొప్పగా తేజస్సు. తద్దానము మహత్వమా శివుడ ఎరుగు చూడండి. నేను కూడా మాలాంటి వాళ్ళకు కూడా నైనా వశిష్ఠుడు చెప్తున్నాడు. అయినా ఆ సువర్ణ మహిమ బహుశా మా ఎవరికి తెలియదయ్యా. సువర్ణ మహిమ కేవలము బహుశా శివుడికి ఒక్కడికే తెలుసు. అంటే శివుడికి మాత్రమే తెలుసు అంటంలో అది ఎంత గొప్పదో మేము ఎంత చెప్పినా దాని గురించి తక్కువే అని. అదండి సువర్ణం అంటే. సువర్ణం ఏదో అలంకారప్రాయం మాత్రమే కాదు సుమా. సువర్ణము కేవలము అలంకారప్రాయం మాత్రమే కాదు. వచనం అవిశేషంబున అశేష కల్మంబులను బాసి. కాబట్టి సువర్ణ దానం చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయి. నరుండు విధూమత్వంబున వెలుగురు అంటే పొగుడు పాపములు లేనివాడే వెలుగుపోతాడు, ప్రకాశిస్తాడు. వెలుగు శుచియున్ బోలే చూసారా, ఏ పొగలేనటువంటి విధూమత్వంబున వెలుగు శుచి. ఆయనకి శుచి అనే మాటలో వెళ్ళగలుగుతున్నా అంటే ఆయన పేరు శుచి. నువ్వు కూడా ఈ పాపాలు అనేటువంటి పొగ పోగొట్టుకుని శుచి వై నువ్వు వెలిగిపోతావు అన్నమాట. ఏది బంగారం దానం కనుక చేస్తే అది శుచిత్వ సంపద సంపార పెంపారునని ఉపదేశించు వచివరంబులూది
అమందాదర వర్ణనీయుండై సువర్ణదాన పరంపరలాచరిత ఆయన నువ్వు అశ్వమేధం యాగం చేసినా నీకు ఈ క్షత్రియులను చంపినటువంటి పాపం నీకు మనశ్శాంతి కలగలేదని కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన ఆ సువర్ణాన్ని దానం చేస్తూ ఉందని చెప్పేటప్పటికీ దాన్ని ఆధారంగా చేసుకునే పరశురాముడు ఈ సువర్ణ దాన పరంపరలు ఒకసారి కాదు అలా చేశాడు. ఆయన మహానుభావుడు, అలా చేయగలిగాడు. మీరు ప్రతిరోజు మనం సువర్ణ దానం చేయలేం కదా, కూడా సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడల్లా చేయడం మంచిది. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని అవకాశపరుచుకుని యథాశక్తి సువర్ణ దానం చేయడం ఉత్తమం. కాబట్టి ఆ పరశురాముడు అలా దానం చేశాడు నాయన అని చెప్పాడు గంగాతనయుడైన భీష్ముడు మన ధర్మరాజు. కందపద్యం. ఆ రాముండు శుచిత్వ శ్రీరాజితుడనయ్యే. చూడండి, ఆ రాముడు శుచిత్వ శ్రీరాజితుడయ్యి. ఆ రాముడు కూడా ఎలా అయ్యాడు? శుచిని పొందాడు. అంటే ఆ పాపములనే కల్మషములు, పాపములనే పొగ పోయింది. చూడండి, మంట వచ్చిందనుకోండి, జ్వాల పొగ ఉందనుకోండి, నీకు జ్వాల సరిగ్గా ఉండదు. అదే పొగలేని మంట వచ్చిందనుకోండి, ఆయన ప్రకాశవంతంగా ఉంటాడు. అట్లు సేయము నీవు కౌరవ ముఖ్య. నువ్వు కూడా అలాగే పరశురాముడు, మా గురువు గారైన పరశురాముడు ఎలా దానాలు చేశారో నువ్వు కూడా అలాగే దానం చేయవయ్యా అని చెప్పారు ఈయన. తర్వాత కౌరవ ముఖ్య అది భవపారావార ఘన పాత్రము భవ అంటే పుట్టుక చచ్చుట అని పారావారము అంటే సముద్రం, అంటే సంసారం అనే సముద్రం. ఘనపాత్రము అంటే ఒక ఓడలాంటి. ఈ పుట్టుక చచ్చుట అనేటువంటి సాగరం నుంచి నేను దాటించేస్తున్నాను. ఏది? సువర్ణదానం. అంటే మోక్షాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు సువర్ణదానం. అది మీకు అందుకని మీకు అత్యంతమైనటువంటి దాంట్లో చెప్తుంటే నిలువు దోపిడి చెప్తారు. అది ఎందుకని మీరు ఉన్నదల్లా ఇచ్చేస్తున్నారు అక్కడ. ఎక్కడ మీకంటూ ఏమీ ఉండదు, అది సరే. ఇప్పుడు స్త్రీలు కనుక ఇచ్చారనుకోండి, మంగళసూత్రంతో సహా ఇచ్చేయమని శాస్త్రం. ఒక పసుపు కొమ్ము కట్టుకొని మంగళసూత్రంతో సహా ఇచ్చేయాలి. తర్వాత అనిమిష తటిని ప్రియతనయుడు దేవత నదులకు ప్రియమైన, చాలా ఇష్టమైన కొడుకు. ఎవరు? గంగకి పంపినంటే చాలా ఇష్టం. చెప్పుటయు ధర్మతనయుడు హృదయమున ప్రమదము నిండారన్. ధర్మతనయుడు హృదయమున ప్రమదం నిండార. అతనితో అతిభక్తి వినయ ధామం బగుచు. హృదయంలో వినయం నిండిపోయింది, భక్తి నిండిపోయింది. ఆయన శరీరంలో ఆ వినయం ఎక్కడ కనిపించిందంటే ప్రతి అణువునా కనిపించింది. వినయము నిండిపోయిన శరీరంతో. వినయం అక్కడ కళ్ళల్లో కాదు, ముఖంలో కాదు, చెవులో కాదు, మొత్తంతో శరీరం నిండిపోయి ఆ తాతయ్య చెప్పేటువంటి కథలకి పులకాంకితుడైపోతున్నాడు. పితృయజ్ఞ ప్రకారం చాలా గొప్ప విషయానికి వస్తున్నాం. చాలా గొప్ప విషయం. మనము చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆయన అసలు మొట్టమొదటి పద్యంలోనే చెప్పారు, పితృయజ్ఞము మీరు అమ్మగారికి, నాన్నగారికి, తదితర పెద్దలకి చేసేటువంటిది శార్థము కాదు, అది తద్దినము కాదు, ఆప్తికము కాదు. దాన్ని పితృయజ్ఞము అంటారు. అది యజ్ఞం అండి. కాబట్టి ఆ రోజున మీరు చాలా ఇదిగా ఉండాలి. ఎలా ఉండాలో మొత్తం తిథులు అని చెప్తున్నాను. ఇది అసలు ఈ రోజు కూడా మనం తిథులు పెడుతున్నాం అంటే దీన్ని ఆధారం చేసుకునే. అలాగే కొన్ని మాటలు వస్తాయండి. దయచేసి నేను గురువునన్న మాట కూడా మర్చిపోయి నేను కూడా చేతులు ముక్కుల నుంచి ప్రార్థించి ఉన్నాను.
వీటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే అది చదివితే మీకు కష్టాలు కూడా పోతాయి. మీకు కష్టాలు పోతాయి. అదే సంగతి. ఎక్కువ నామాలు ఏం లేవు, చాలా తక్కువ. శాబ్దకాలంలో ఇవి చదవమని, తర్వాత మీ ఇష్టం. చెప్పడం నాదా చెప్పు. నువ్వెవడివో మాకు చెప్పేందుకు, మాకు తెలియదు అనుకున్నావా బచ్చాగా అని మీరు అనుకుంటే నేను అచ్చా అని అనడం తప్ప, అచ్చా అని చెప్పి స్వచ్ఛమైన మనసుతో ఇచ్ఛాపూర్వకముగా మిమ్మల్ని అనడం తప్ప నేను ఏం చేయగలను చెప్పండి. మహాదేవ వచనం పితృయజ్ఞ ప్రకారం వెరింగింపవే అనుటయు, పితృయజ్ఞ ప్రకారం మెరుగుపడే అనుటయు కురువరుడు నరనాథుడు కురుశ్రేష్ఠుడైనట్టు కాదు ఆ నరవరుడితో ఇలా చాలా గొప్ప విధానంలోకి వెళ్తున్నాం. మహాదేవుడి దేవలు ఇది అయ్యే వరకు ఏ బ్రేకు రాకుండు గాక. ఇది 1-2 రోజులు పడుతుంది. చెప్పండి. పితృపూజ సమగ్రము చూడండి, పితృపూజ సమగ్రము దైవత పూజనమునకు మనుజవల్లభ రాజా మాట్లాడితే మనుజవల్లభ అంటున్నాడు. అంటే మనుష్యులకి ఆయనే చేస్తుంటే నువ్వెందుకు చేయబోయని. దైవ పూజల కంటే పితృపూజే శ్రేష్టము. నువ్వు జాగ్రత్తగా చేయవచ్చు. ఇవాళండి మా ఇంట్లో వీళ్ళు లేక కామాక్షిలను లేకపోతే గాయత్రి దాంట్లోనే పెట్టొచ్చానండి. ఇంట్లో నువ్వు మీ వేడుకలు చేసుకోవడానికి నీకు టైం ఉందా? నీకు ఓపిక ఉందా? మీ నాన్న, అమ్మ, అత్తగారు, మామగారు తిరిగి చేసుకోవడానికి నీకు ఓపిక లేదా? మరి రేపు నువ్వు పోతే వాళ్ళు కూడా కనీసం నువ్వు ఇప్పుడు గాయత్రిలోనో కామాక్షిలోనో పెడుతున్నావు, వాళ్ళు అక్కడ కూడా పెట్టరు. గుర్తు పెట్టుకోండి. మీరు దైవ యజ్ఞములకు మొట్టమొదటి మాట అది. దైవ కార్యములను మించి శ్రద్ధగా చేయాలి. అందుకే దాని పేరు శాస్త్రం. దైవ యజ్ఞముల కంటే కూడా నువ్వు శ్రద్ధగా చేయవలసింది శాస్త్రం. అలా 12 నెలలు చేసి ఆ తర్వాత ప్రతి సంవత్సరం అంతే శ్రద్ధగా చేస్తున్న అబ్రాహ్మడు మా నాగేశ్వరరావు, మా బ్రహ్మరంధం. అబ్రాహ్మడు అనుకున్న బ్రాహ్మడు. నేను అందుకే సభాపూర్వకంగా చెప్తున్నా. ఓరి నాయన ఎన్ని వగలిపోతూ ఉంటారో ఆ తల్లిదండ్రులు తీసొచ్చేటప్పుడు. పైగా విచిత్రం, వాళ్ళు పోతే పోయారు, నాకు వచ్చి చెప్తారు. వాళ్ళు పోతే పోయారు, నాకు వచ్చి చెప్తారు. ఏం దరిద్రం ఇది, ఏం నీచం ఇది, ఏం నికృష్టం. అలాంటప్పుడు నువ్వు ప్రతి కార్యము బయటే చేయించమ్మా. నీకు ఓపిక లేదు. ఈ రోజుల్లో ఎన్ని వచ్చాయి నీకు? వంట వాళ్ళని పెట్టుకుంటున్నావు. ఒకప్పుడు అంటే ఆ క్రితం రోజు అలకటం అవేమి లేవు కదా ఇప్పుడు. దైవ పూజల కంటే చాలా ముఖ్యమైనది పితృయజ్ఞం. దీన్ని యజ్ఞం అన్నారు. పితృదేవతల కొనియాడుదురు. చూడు, దేవతలు పితృదేవతల కొనియాడుదురు. దేవతలాదిగా కలుగు ఎల్లవారును. చూసారా, దేవతలు కూడా దేవతలాదిగా చాలా మంది. వాళ్ళు ఎవరిని స్తుతిస్తారయ్యా? పితృదేవతలు. నీ తల్లి తండ్రి వాళ్ళలో చేరిపోతారు. పైగా నువ్వు ఆ పితృదేవతలను కొలిస్తే మీ చనిపోయిన తల్లిదండ్రులకి రక్షణ ఏర్పడుతుంది. ఏం సార్, ఆ రక్షణ ఏర్పడడం వల్ల నీ పిల్లలు బాగుంటారు. ఆ పిల్లలు చేయడం వల్ల నువ్వు బాగుంటావు. ఇప్పుడు చెప్పు, నువ్వు పిల్లలు బాగుండాలి అంటే నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి.
ఇంకా ఆయన చాలా చెప్తున్నాడు, అన్నీ చేయలేవు. నీకు ఖచ్చితంగా నీకు కొన్ని రోజులు చెప్తాను. నీకు పితృపక్షంలో 15 రోజులు, ఆ తర్వాత మకర సంక్రమణ. వాళ్ళ సంక్రమణ నాడు గారెలు వేసుకుందామా, బూరెలు వేసుకుందామా, ఇంకోటి చేద్దామా అని కాదు. కనీసం ఆయనకి తర్పణ చేసావా లేదా. దక్షిణాయనం కర్కాటక సంఖ్య, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన రోజు. ఇది చాలా ముఖ్యమైన రోజు. తర్వాత ప్రతి అమావాస్య చెప్తుంది. చాలా జాగ్రత్తగా వినండి సుమ. నేను ఇది ఆవేదనే కానీ ఆరోపణ కాదు అని మీరు అనుకుంటే నాకేమీ భయం లేదు, బాధ లేదు, మీ ఇష్టం. కనీసం దీనివల్ల మీరు కనుక పితృయజ్ఞమని ఇంకా శ్రద్ధగా చేశారనుకో, ఆ పుణ్యం అంతా మీకే రాగా. నేను చెప్పడం వల్ల మీకు వచ్చిన పుణ్యం మొత్తం మీకే రాదు. చెప్పమ్మా. వచనం విశేషించి మనుష్యులు సార్ పితృయజ్ఞం ఎవరైనా చేయాలి. దేవతలు కూడా చేస్తారు పితృయజ్ఞం. కాబట్టి మనుషులు ఇంకా ఎక్కువ చేయాలన్నాడు. విశేషించి మనుష్యులు. పితృ సమారాధనంబు సర్వశుభ సాధనంబు. పితృ సమారాధనం ఇది అందరూ నేను చెప్తున్నాను. పితృ సమారాధనము సర్వశుభ సాధనం. అన్ని శుభములు సాధించుకోవాలంటే నువ్వు పితృ సమారాధన చెయ్యి. అన్ని రకాల శుభాలు చేయాలంటే పితృ సమారాధన చెయ్యి. ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు పోతున్న వగలు చూస్తుంటే అర్థం ఉంటుంది. కానీ నా లిమిటేషన్స్, నా పరిధిని నేను గమనించి నేను వేయట్లా. తర్వాతి ఘట్టం భీష్ముడు ధర్మరాజులకు పితృ పూజా విధానం చెప్తున్నాను. అమావాస్య పితృయజ్ఞము తగ పిండ ప్రదాన సహితముగా భక్తిమయం చేయునతడు నిత్యము చేసిన వాడు సమంచిత చరిత. చక్కటి చరిత్ర కలిగిన ధర్మరాజ. అమావాస్య కనుక నువ్వు పిండ ప్రదానముతో సహితంగా నువ్వు పితృయజ్ఞం చేసావు అనుకో, రోజు చేసిన వాడు కనుక. అంటే మనం పితృయజ్ఞం నిజానికి రోజు చెయ్యలేవు. కాబట్టి అమావాస్య అనేటువంటిది పితృదేవతలకి ఉపయోగించుకోవాలి. నువ్వు అవాళ కావాలంటే నీ మామూలు జపతపములు అనుష్ఠానములు తగ్గించుకున్న తప్పు లేదు. నువ్వు తగ్గించుకున్నా తప్పులేదు. కానీ అవాళ పితృయజ్ఞమును మాత్రము చెయ్యడం ఖచ్చితంగా కనీసంలో కనీసము తర్పణన్నా చేయాలి. ఎందుకంటే తర్పణే చాలా ముఖ్యం. అది తృప్తిపరుస్తుంది. నువ్వు పిండ ప్రదానం చేయించాలంటే మళ్ళీ ఒక బ్రాహ్మణుని పిలిపించుకోవాలి, చేయాలి. పిండ ప్రదాన సహితంగా చేయడం చాలా ఉత్తమం. అమావాస్య తర్వాత పితృయజ్ఞంబునకు తిథి విశేషంబు చెప్పేదా. పితృయజ్ఞమునకు తిథి విశేషంబు చెప్పా. అంటే ఏ తిథిలో పితృ చేస్తే, ఇప్పుడు మనకి పితృపక్షం వచ్చిందండి భాద్రపద మాసం, ఆ 15 రోజులు చేయడం వల్ల ఏ తిథిలో చేస్తే నీకు ఏమొస్తుందో చెప్తున్నా. పాడ్యమి పితృయజ్ఞపరుడైన పాడ్యమి నాడు కనుక పితృయజ్ఞం చేస్తే మంచి అందమైన భార్యగా మొగుడు పోతావు. అంటే కొంచెం అందమైన భార్య వస్తుంది, నీకు వస్తుంది. తర్వాత విధియ కాంతలకు తండ్రి. నువ్వు కనుక విధియ నాడు చేసావనుకో, మంచి కాంతలకు అంటే నీకు మంచి భార్య, మంచి కాంతలకు తండ్రి, నీకు మంచి కూతుళ్ళు పుడతారు. తదియను చవితిని తాన్ వాజి ధనికుండు. అది తదియన్ సవితన్ తాన్ వాజి ధనికుండు.
నువ్వు తదియ చవితి ఈ 2 రోజులు కనుక చేసావు అనుకో నీ దగ్గర గుర్రం సంపద పెరుగుతుంది, అంటే అశ్వ సంపద పెరుగుతుంది. తర్వాత పశుభాగి పంచమి బహుసుతుండు. పశుభాగి అంటే పశు సంపద ఎప్పుడు తది తదియను తదియను చవితి తదియను పశువు తదియను చవితి తదియను చేస్తే మంచి అశ్వ సంపద పెరుగుతుంది. చవితి నాడు చేస్తే పశువులు పెరుగుతాయి, అందులో గోవులు ముఖ్యంగా. పశువులు పంచమి బహుసుతుండు పంచమి నాడు చేస్తే చూసారా, గుర్తుపెట్టుకోండి. సార్ మాకు పిల్లలు కలగట్ల పిల్లలు ఏం లేదు, నువ్వు పంచమి నాడు చక్కగా పితృయజ్ఞం చేయి. పంచమి నాడు చేస్తే బహుశుద్ధుడు మంచి ఎక్కువ మంది సంతానానికి తండ్రి అవుతాడు. షష్ఠి భానాత్ముడు నువ్వు షష్ఠి కనుక చేసావనుకో, భానాత్ముడు అంటే సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు. సప్తమి కృషి భాగి నువ్వు సప్తమి నాడు చేస్తే వ్యవసాయం కృషి భాగి వ్యవసాయం మంచి కలిసి వస్తుంది. అష్టమి వాణిజ్య పుష్టుడు అష్టమి నాడు చేస్తే నువ్వు చేస్తున్న వ్యాపార అభివృద్ధికి జరుగు. నువ్వు గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని సంకల్పం చెప్పంటే వ్యవసాయాభివృద్ధం వ్యాపార అభివృద్ధం విద్యాభివృద్ధి ఎన్నో చెప్తారు వాళ్ళు. ఓ పదవి ఉన్నది అభ్యర్థం అభ్యర్థులు ఇన్ని అభ్యర్థులు ఎందుకు, పితృయజ్ఞం చేయి చాలు. వసు అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతి ఉన్నారు. కొన్ని చోట్ల చెప్పారు వసు నవమికి వసు, గజ దశమికి ఏనుగుల అధిపతి, ఏకాదశికి వసు గజ ధర్మ, ఏకాదశికి ధర్మ అంటే యమధర్మరాజు, తర్వాత ద్వాదశికి విష్ణు, త్రయోదశికి చిత్తజుడు అంటే మన్మథుడు. ఈ తిథుల్లో అంటే నవమి నాడు చేస్తే ఏమిటవుతుందో తిథులందు ఏకశత జంతువులను అంటే ఏకశత 100 జంతువులను అంటే నువ్వు నవమి నాడు కనుక చేస్తే 100 జంతువుల్ని ఒంటి గిత్తలు కలిగినటువంటి పక్షులు ఆ సంపద పెరుగుతుంది. గోచయము దశమి నాడు గోచయము అంటే గో సమృద్ధి. కుప్యము ఎప్పుడు ఏకాదశి నాడు చేస్తే కుప్యములు అంటే బంగారము వెండి కాని లోహాలు నీ దగ్గర బాగా వస్తాయి. అంటే గమని ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, కంచు కావచ్చు, ఇనుము కావచ్చు, ఇటువంటి లోహ సంపద బాగా పెరుగుతుంది. బంగారము వెండి మాత్రం రావు అందులో ఏకాదశి నాడు. ద్వాదశి నాడు కనుక చేస్తే బ్రహ్మ వర్చస్వి పుత్రకులను నీకు నువ్వు ఇది చూసుకోండి. ద్వాదశి నీకు ఎటువంటి కొడుకులు లభిస్తారంటే బ్రహ్మవర్చస్సు కలిగిన కొడుకులు పుడతారు. బ్రహ్మవర్చస్సు ఇలా వెలిగిపోతూ ఉంటారు కొడుకులు. అది సరే. విను చతుర్దశి అయితే ఇక్కడ కొంచెం ఒకటి మిస్ అయింది. మరి నవమి ఏమిటంటే నవమి నాడు ఎవరంటే ఒకసారి 18 చదువుతాం. వసు గజ ధర్మ విష్ణు చిత్తజ తిథులందు ఏకశత జంతువులను గోచయము కుప్యములను తగ బ్రహ్మ వర్చస్వి పుత్రకులను ఏక శత జంతువులు అంటే వాటిని మనం కొంచెం విడదీయాలి. ఏక అంటే ఒంటి గిట్టలు కలిగినవి, తర్వాత దశమి నాడు అంటే ఏనుగులను బట్టి శత జంతువులు, తర్వాత ఏకాదశి నవమి దశమి ఏకాదశి మూడోది ఏమిటి ఇక్కడ కుప్యములు, 4 బ్రహ్మవర్చ 5 ధనము కలవాడు ధనము పెరుగు, తర్వాత ఏకాదశి నాడు లోహ సంపదలు కలవాడు కుప్యములను. అదే కదా చెప్పం. పున్నమ అమావాస తర్వాత చతుర్దశి నాడు రణైక భాగి అది చతుర్దశి రణైక చతుర్దశి నాడు కనుక చేశావు అనుకో
వాడు యుద్ధముల్లో విజయం సంపాదిస్తాడు. కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆ చతుర్దశి వచ్చినప్పుడు వాళ్ళు పితృదేవతలను ఆరాధన చేయాలి. అది కూడా ఒక యుద్ధమే కదా, అందులో విజయాన్ని సంపాదిస్తారు. ఇకపోతే పున్నమి అమావాస్య. పున్నమి అమావాస్య భవ్య సర్వకామ్య చూడండి, అంటే ధర్మబద్ధమైన అన్ని కోరికలు నెరవేరుతాయి. మనసులోగానే వాడదు, ఎక్కడ కాదు. భవ్య సర్వకామ్య, అన్ని కామ్యములు అంటే మా ఒక్క సర్వకామ్యములు అనలేదు, భవ్యమైనట్టు అంటే తగినటువంటివి ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలు నెరవేరుగాక. తర్వాత అపరంబగు పక్షంబును. ఇంకా ఈ పితృతిథికి చక్కటి రోజులు, చక్కటివి సమయాలు చెప్తాం. పితృతిథిలో అపరంబగు పక్షంబును అంటే మనకి రెండు పక్షాలు ఉన్నాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. కృష్ణపక్షాన్ని అపరపక్షము అంటారు. అపరపక్షం అంటే కృష్ణపక్షం, అంటే పౌర్ణమి వెళ్ళిన తిథి. పౌర్ణమి చాలా మంచిది. శుక్లపక్షమేమో దేవతార్చనకి, కృష్ణపక్షమేమో పితృదేవతార్చనకి చాలా మంచిది. తర్వాత అపరాండము మేలు పితృ సమర్చనమునకు. పితృ సమర్చనకి అపరాండము మేలు. ఈ అపరాండము గురించి కూడా మీకు చెప్పాను. 12 దాటితే కాదు, అది ఖచ్చితముగా 2. కాబట్టి ఆయన్ని మీరు 10:30, 11ంటికి వచ్చేయమని చెప్పేసి 1 గంటకల్లా భోజనం పెట్టి పంపించేద్దామంటే కుదరదు. ఆయన రావాల్సిందే 11:30. మీరు స్టార్ట్ చేయవలసింది 12. మీకు పూర్వ చెప్పాను, ప్రాతఃకాలము, సంగమ కాలము, మధ్యాహ్న కాలము, అపరాండము, సాయంకాలము, ఇలా దీని ముందు భోగాలు చేసిన అపరాండం వచ్చేటప్పుడు ఖచ్చితంగా 1:30 తర్వాతే. ఆ తర్వాతే మీరు పిండ ప్రదానం చేయాలి. అది పితృదేవతారాధనకి చాలా చక్కటి సమయం. తర్వాత ఆద్యపు తిథి దశమి చతుర్దశి అయితే ఇది పాడ్యమి, దశమి, తర్వాత చతుర్దశి నాడు మాత్రము నువ్వు చేయకుండా ఉంటే మంచిగా. ఆనాడు మీ అమ్మ వాళ్ళ తిథులు వస్తే నువ్వు చేయాలి, ఆ రోజు మాత్రం చేయకుండా ఉంటుంది. ఇది పాడ్యమి, దశమి, తర్వాత చతుర్దశి. ఎందుకంటే చతుర్దశి నాడు వస్తే నువ్వు యుద్ధాలు చేయాల్సి వస్తుంది. దశమి నాడు నీకు వచ్చేసింది అనుకోండి, అనవసరంగా గజ సంపద ఎందుకు వచ్చింది, అది దానికి అధిపతి ఏనుగు. అలాగే పాడ్యమి, వీటికంటే కూడా మిగతా తిథులు మంచి. తర్వాత ధర్మసూనుడు అనగా యద్దాన పితృ సమర్చనమనర్చిన అధిక ఫలం బగు వినుత ద్రవ్యములు చెప్పవే. కాబట్టి ఇది విన్నదటువంటి ధర్మరాజు పితృ సమర్చనకి శ్రేష్టమైనటువంటి వస్తువుల్ని చెప్పండి. అంటే పితృ సమారాధనలో ఏ వస్తువులు వాడాలి అని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ద్వాపర యుగంలో ఒక క్షత్రియుడు ఇంకొక క్షత్రియుడికి చెప్తున్నటువంటిది. కాబట్టి ఇది మీకు నాకు సంబంధించిన విషయాలు కావు. ఎందుకంటే మనం ఉన్న స్థితిని బట్టి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నేనేవో కొన్ని చెప్పానని చెప్పి మీరు రేపటి నుంచి మీరు వీటిని ప్రయత్నం చేసుకోకండి. ఆయన క్షత్రియోచితమైంది చెప్తున్నాడు, ఆయన కొన్ని చెప్తున్నాడు, దానికి విరుగుడే మనం చెప్తాం. అది క్షత్రియోచితమైనవే చెప్తున్నాడు. అంటే ఏ పదార్థాలు వాడాలి అంటే ఇవి వాడాలి అని చెప్తున్నా అంటే మిగతా వాడకూడదని కదా అని అర్థం. ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి, మీరు పితృతిథులు మామూలుగా పెట్టేటప్పుడు ఈ క్యాప్సికమ్, ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇటువంటి వస్తువుల్ని వాడకపోవటం శ్రేయస్సు. అవి మనవి కావు. ఈవెన్ ఆలు, టమాటా మనవి కావు.
పేర్లు బట్టైనా మీరు వాటిని ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. అవి మనవి కావు. వీటికి మనకి విశ్వామిత్ర సృష్టి చాలా ముఖ్యం. బ్రహ్మ సృష్టి అది చెప్పండి. వచనం అనుటయును అనుటయం దేవవ్రతుండు అతనికి ఇట్లా దేవవ్రతుండు అంటే గంగాధనయుడు అయిన భీష్ముడు అతనికి ఇట్లా అతనితో ఇలా అంటున్నాడు. కందపద్యం తిల పాయస ఘృతములు తిల తిథులకు వచ్చేటప్పుడు ముఖ్యంగా తిలలు కావాలండి, అంటే నువ్వులు. తర్వాత పాయసము పరమా, తర్వాత ఘృతములు. ఘృతములు అంటే నెయ్యి కంపల్సరీ వాడాలి. పితృకలనములకు ఉత్తమములు. పితృకలనములకు ఉత్తములు అంటే పితృ పూజలకి ఇవి చాలా శ్రేష్ఠ. పితృ పూజలకి ఇవి చాలా శ్రేష్ఠ. తర్వాత గవ్యంబు మహాఫలము. గవ్యము, గవ్యము అంటే ఆవు నుంచి వచ్చినటువంటి, ఆవు నుంచి వచ్చినటువంటిది. అంటే ఆవు పాలతో కానీ అవాళ మరి ప్రమాణం చేయండి, కానీ ఆవు పాలతో చేయండి ఇంకా శ్రేష్ఠ. ఆవు నెయ్యి వాడిని ఇంకా శ్రేష్ఠ. అలాగే పెరుగు ఇస్తారు కదా మా బ్రాహ్మణులకి, ఆవు పెరుగు వేయండి ఇంకా శ్రేష్ఠ. అది మహాఫలం అన్నారు, మామూలు ఫలం ఇవ్వదు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకోవాలి. మాకు కుదరదండి, కుదరదా? కుదరని నువ్వు ఎన్ని చేసుకోవట్లా చేసుకో. 2 రోజులు దాని ముందర కంటే ప్రిపరేషన్ ఉండాలి. అది తర్వాత ఏది అయినా మత్స్యంబులు మాంసము విహిత విధి. మత్స్యంబులు మాంసంబును విహిత విధి. ప్రభుత ఫలంబులు. గవ్యం మహాఫలం. దానికంటే ఏంటంటే మత్స్యాలు వాడాలి, చేపలు. మాంసములు చాలా మంచిది. ఒక అదే మాంసమునకు బదులుగానే మాషం వాడతాం మనం. మాషము అంటే గారెలు, మినుగులు అన్నమాట. అవి ఎంత బలవర్ధకమో ఈ మినుగులు కూడా అంతే బలవర్ధకం. అందుకని మాంసములు చాలా కంపల్సరీ. మాంసమునకు బదులు. తర్వాత గొర్రె నంజుడు. గొర్రె నంజుడు అంటే గొర్రెల మాంసం. నెరచి ఖడ్గంబు నెరచి. ఖడ్గమ్ము నెరచి అంటే ఖడ్గమృగం యొక్క మాంసం. గండ మృగము నందలి పలలంబు. గండ మృగము నందలి పలలము అంటే మాంసం అంటానికి మళ్ళీ ఆయన వాడిన మాట వాడకాయన అంటే బ్రాహ్మణైన తిక్కన గారు మాడుతున్నాడండి. మాంసం తినే వాళ్ళకి ఇన్ని మాడు. నంజుడు అంటే మాంసం, ఎరిచి అంటే మాంసం, పలలము అంటే మాంసం. ఖడ్గమృగం లేదా గండభేరుండ పక్షి యొక్క మాంసం. ఇది ఒకదాన్ని మించి ఒకటి శ్రేష్టం. ముందర గొర్రె మాంసం, గొర్రె మాంసం దొరకకపోతే ఖడ్గమృగం, ఖడ్గమృగాన్ని మించింది గండభేరుండ పక్షి, భేరుండం. మేక మాంసము. మేక మాంసం ఒకడు ఒకటికి ఫలమును ఎక్కుడంటారు. పితృ సమర్చన విధులైన పితృ అర్చనలో చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఒకదాన్ని మించి ఒకటి శ్రేష్టం అన్నారు. గొర్రె మాంసం శ్రేష్టం, దానికంటే శ్రేష్టం ఖడ్గమృగం, దానికంటే శ్రేష్టం ఇది మన గండభేరుండ పక్షి యొక్క దొరికితే సరే మరి మనం చేయాలి, తెలియాలి. సరే చేస్తావు, తినేవాడు ఉండాలి. కాబట్టి ఇది మనకి సంబంధం, అంటే బ్రాహ్మణులకు సంబంధించినది కాదు. మరి ఇది ఇలా అని చెప్పారని చెప్పలేదు. ఒకప్పుడు అలా తినేవాడు, తిథుల్లో తినేవాడు, బ్రాహ్మణులు కూడా తినేవాడు. అందులో అనుమానం ఏందండి? బ్రాహ్మణులు తినేవాళ్ళు, తిథులు కంపల్సరీ. అయితే అది రాను రాను దాన్ని మాషాన్ని దానికి బదులుగా వాడాడు. తర్వాత నక్షత్ర విశేషం ఆకర్ణం. ఇప్పటి వరకు ఏ తిథిలో నువ్వు పితృ సమర్చన చేస్తే ఏ ఫలమో చెప్పారు. ఇప్పుడు ఏ నక్షత్రంలో చేస్తే ఏ ఫలమో చెప్తున్నా చెప్పండి.
కార్తె పైతృకమగు కర్మం అనర్ప కార్తృక సీసం కదా సీసక కార్తె పైతృకమగు కర్మమనర్ప నిశ్శత్రుతం నిశ్శత్రుత అంటే నువ్వు కృత్తికా నక్షత్రంలో కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీ నాన్నగారి తిథో మీ అమ్మగారి తిథో అది లేదు, కానీ నువ్వు ఈ బాధపడుతున్నావు అనుకో, ఈ తిథి రోజు ఈ నక్షత్రం రోజు నువ్వు చెయ్యొచ్చు. ఈ తిథి రోజు ఆ రోజు నీకు వ్యాపార అభివృద్ధి కావాలి, అష్టమి నాడు పితృయజ్ఞం చేయి, నీకు వచ్చేస్తుంది. నీకు అలాగే కొన్ని ధర్మబద్ధమైన కోరికలు నెరవాలి, అమావాస్య పున్నమి నాడు చేయి. అలాగే ఇప్పుడు నువ్వు అనొచ్చు, సార్ కృత్తికా నక్షత్రం మరి మా అమ్మ పోయిందో మా నాన్న పోయిందో 60 లక్షలు కలగదు ఎలా సార్ అంటే ఇక చేయాలన్నమాట. కృత్తిక కార్తె నాడు కనుక నువ్వు పైతృకమైనటువంటి అంటే పితృకర్మములు కనుక చేస్తే నిశ్శత్రుత అంటే శత్రువులు ఉండరు నీకు. కాబట్టి నీకు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు నీకు తెలియకుండా. తర్వాత పుత్రలబ్ధి రోహిణి పుత్రలబ్ధి రోహిణి పుత్రలబ్ధి చూసారా, రోహిణి నక్షత్రాన్ని నువ్వు చేసావు, కొడుకులు పుడతారు, పుత్రలబ్ధి. శశితారకమన నోజ ప్రాప్తి శశతారకమన్న ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కృత్తికా నక్షత్రంతో ప్రారంభించారు మీకు మొన్న కూడా దానం అప్పుడు, ఇప్పుడు కూడా కృత్తిక నుంచే ప్రారంభించారు. మీరు లక్ష్మీ శాస్త్రం చదవండి, కృత్తికాది భర్యణి పర్యంతం అని ఉంటుంది. మొదటి నక్షత్రం కృత్తికే, అశ్వని కాదు. మనం ఇప్పుడు ప్రస్తుతం అశ్వని అని ఇప్పుడు చెప్తున్నాం, కానీ శాస్త్ర విధులు మాత్రం కృత్తికే. మీరు నక్షత్రాల్లో కూడా మొట్టమొదటి కృత్తిక అని చెప్తారు, ఎందుకంటే కృత్తిక సూర్యుడి నక్షత్రం కాబట్టి అక్కడి నుంచే మీకు లెక్క ప్రారంభం, ఒక లెక్క ప్రకారం అది సరే. కాబట్టి రోహిణి అందు పుత్రలబ్ధి, శశితార అంటే మృగశిర ఎందు ఓజ ప్రాప్తి ఓజప్రాప్తి అంటే మంచి తేజస్సు వస్తుంది. తర్వాత ఆర్ద్ర క్రూరపు వర్తనం ఆర్ద్రలో చేస్తే ఒక మంచి క్రూరత్వం వస్తుంది, కఠినత్వం నీకు రావాలనుకో అప్పుడు చేయాలి. విశాఖ పునర్వసు నందు ఆర్ద్ర పునర్వసు కృషి కృషి ఫలోదయం పునర్వసు కనుక చూస్తే నువ్వు వ్యవసాయంలో మంచి అభివృద్ధిని సాధిస్తావు. పుష్యమి అనిమిష గురుతార పుష్యమికి అనిమిష గురుతార అని పేరుంది, అంటే దేవతల యొక్క బృహస్పతి తారది. పుష్యమి సహజంగా శని అధిపతి, కానీ దానికి గురువు అధిపతి, గురువు తార అంటారు పుష్యమి. ఆ పుష్యమిలో కనుక నువ్వు చేసావనుకో సుపుష్టి మంచి పుష్టితనం, యూ విల్ బి ఫిట్ ఫిజికల్లీ మెంటల్లీ ఆల్సో. మీకు ఆరోగ్యం లేదు, ఆ దారిలో పితృయజ్ఞం చేయి, తర్పణ చేయి, ఆ రోజు నువ్వు ఎవరికైనా స్వయం పాకమి అవి. తర్వాత పునః పుష్పం ఆశ్లేషం ఉత్కృష్ట వీర తనూజలాభం, గొప్ప శ్రేష్ఠులైనటువంటి వీరులైనటువంటి పుత్రుల్ని కంటారు, అంటే నువ్వు వీరమాతం అవుతావు. ఉత్కృష్ట పుత్ర తనూజ ఆశ్లేష కనుక నువ్వు పితృయజ్ఞం చేస్తే. తర్వాత తన కులమున పెంపు మఖా నక్షత్రంలో తన కులమున పెంపు. మఖా నక్షత్రం కులాభివృద్ధి అంటే వంశాభివృద్ధి. మఖ ప్రాథమక. పుబ్బ, ఈ పుబ్బని పూర్వ ఫల్గుణి అంటారు. ఇక్కడే మీకు చెప్పాలి, ఫల్గుణ కాదు, అది ఫల్గుణ. ఫల్గుణ నా నదిలో నాణ్యములో నా కాదు, అనా కాదు, నా కాదు, నా. ఫల్గుణ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని. ఇది ఫల్గుని అనే నక్షత్రం ఎందుకు వచ్చిందంటే అర్జునుడి నక్షత్రం అది. దీన్నే నే పొబ్బ అయింది. పూర్వ ఫల్గుని
సౌభాగ్య విస్ఫూర్తి సిద్ధి. సౌభాగ్య విస్ఫూర్తి ఉంది, సౌభాగ్యం కలుగుతుంది. తర్వాత ఉత్తర ఫల్గుని అర్యముని తారన్. ఆ? అర్యముని చూడండి, తారన్. అర్యముని తార అంటే అర్యముని తార అంటే ఉత్తర ఫల్గుని, అర్యముని తార అంటే యముడు. సూర్యుడు దేవత. సో అర్యముడు సూర్యుడు, సూర్యుడు నక్షత్రం ఉత్తర. అర్యముని తార పెక్క అపత్యములు పెక్క పుట్టు. అపత్యములు అంటే బహుసంతాన ప్రాప్తి. ఉత్తరా ఫల్గునిలో నువ్వు చేస్తే బహుసంతాన ప్రాప్తి. తర్వాత పూర్వ పుత్ర హస్తమున హస్త, హస్తమున కర్మ సఫలత. కర్మ సఫలత అంటే నువ్వు చేసేటువంటి కర్మలో సాఫల్యం, యు విల్ బి సక్సెస్ఫుల్. తర్వాత చిత్త, అవుల తారన్. చిత్తని అవులతార అని పిలుస్తారు. అవులతారన్ సుందరాకారయుతులకు సుతులకు. సుందరాకారయుతులకు సుతులు, మంచి సౌందర్యవంతులైనటువంటి కొడుకులు లభిస్తారు నువ్వు చిత్తలో కనుక పితృతిథి పితృయజ్ఞం చేస్తే. తర్వాత అనిల స్వాతి, తారన్. ఆ? అనిల తారన్. అనిల అంటే వాయుదేవుడి తార. వాయుదేవుడి తార ఏంటంటే స్వాతి. ఆ తారలో కనుక నువ్వు పితృతిథి చేస్తే వాణిజ్యవర్ధనము కలుగు. వాణిజ్యవర్ధనము అంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. శీసపద్యం వినుము. అది ఇక్కడ వరకు మనకి స్వాతి అయింది. తర్వాత ఇంకో పద్యం వినుము. విశాఖ సత్తనయ బహుత్వము. విశాఖ సత్వనయ బహుత్వం. అంటే విశాఖలో కనుక నువ్వు చేస్తే సత్వతనయ అంటే మంచివాళ్ళు, బలం కలిగినటువంటి కొడుకుల అభివృద్ధి. అనురాధ అనురాధ రాజాధికారం. అనురాధలో చేస్తే నీకు రాజ్యాధికారం వస్తుంది. ఉన్నతి చెంది ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు. రాజ్యాధికారం. ఐంద్రము అనురాధ జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి. దానికి జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి. ఆ నక్షత్రంలో ప్రభుత్వము పెంపు. ప్రభుత్వము పెంపు అంటే నీ అధికారం ఇంకా వృద్ధి పొందు. ఇకపోతే ఇప్పుడు మూల. మూల పూర్వాషాఢ ఆరోగ్యమును ఉత్తమాతిశయము. అది మూల ఎందు నువ్వు చేసావనుకో మంచి ఆరోగ్యం వస్తుంది. పూర్వాషాఢ ఉత్తమ అతిశయం, మంచి అతిశయం అంటే అన్ని చోట్ల నీ చెల్లుబాటుతనం దొరుకుతుంది. మూలాపక్షం. ఇకపోతే ఉత్తరాషాఢ శోకోదయ రహితత్వం. శోకోదయ రహితత్వం ఎందులో ఉత్తరాషాఢ. చదవలేదు చదువు. ఉత్తరాషాఢ శోకోదయ రహితత్వం. అది ఉత్తరాషాఢ శోకోదయ రహితత్వం అంటే ఉత్తరాషాఢ ఎందు శోకములు లేని పరిస్థితి అంటే దుఃఖములు ఉండవు నీకు. ఈ దుఃఖములు లేకపోతే చాలు కదండి. అభిజిత్తునందు విద్యా. అయితే ఉత్తరాషాఢ శ్రవణానికి మధ్యలో ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంకొక నక్షత్రాన్ని చెప్పేవాడు, దాని పేరు అభిజిత్. ఇప్పుడు ప్రస్తుతం మన నక్షత్రాలు 27, అప్పుడు మన నక్షత్రాలు 28. అప్పుడు మన నక్షత్రాలు 28. ఉత్తరాషాఢకి శ్రవణమునకు మధ్య ఇంకో నక్షత్రం ఉండే, దాని పేరు అభిజిత్. అభిజిత్ సర్వదోషఘ్నం అని పేరు. ఆ అభిజిత్ అన్నమాట. ప్రస్తుతం మనం అభిజిత్ అంటే ఏం చేస్తున్నాం అంటే 12 గంటలు అంటున్నాం. అది ఆ అభిజిత్ నక్షత్రంలో విద్యాభియుక్తి. అక్కడ కనుక అభిజిత్తులో కనుక నువ్వు చేస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. పోతే శ్రవణం. శ్రవణ కాలమున పరమగతి సిద్ధి. శ్రవణ కాలం ఇది చాలా గొప్ప. శ్రవణ నక్షత్రంలో కనుక నువ్వు పితృవిధి చేస్తే పరమగతి మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వస్తుందండి. చూసారా మరి. ఇకపోతే శ్రవణం. ధనిష్ట. ధనిష్ట రాజ్యము. ధనిష్ట రాజ్యము రాజ్యప్రాప్తి. శతభిషం. జలనిధి. జలనిధిపతార. జలనిధిపతార జలనిధి అంటే నీళ్లు. నీళ్లకు అధికారి ఎవరయ్యా అంటే వరుణ్. ఆ వరుణుడు అధిదేవతగా ఉన్న నక్షత్రం ఏమంటే శతభిషం. ఆ శతభిషం చేస్తే జలనిధిపతార మొదలుగా తారకంపులు మూట అంటే శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ వరుసగా 3 నక్షత్రాల్లో
అఖిల కార్యఫలములు అఖిల కార్యఫలములు శతభిషంలో చేస్తే అన్ని కార్యములు ఫలములు సర్వకార్య సిద్ధి పూర్వాభాద్ర ఫలములు సదజావికములు సదజావికములు గోవులు అది సదజావికములు చక్కటి పేరు ఇది ఎవరన్నా పెట్టుకోండి సదజ అని సదజ అంటే మంచి మేక అని అర్థం పెట్టుకోకండి అది బాగుంది కదా అంటే నువ్వు పూర్వాభాద్రలో వేస్తే మంచి మేకలు లభిస్తాయి నీకు ఉత్తరాభాద్రలో చేసామనుకో సద్ అవికములు అవికము అంటే గొర్రెలు అవికం అంటే గొర్రె సద్ అవికము మంచి గొర్రెలు లభిస్తాయి ఇకపోతే ఉత్తరాభాద్ర రేవతి గోవులు గోవులు వస్తాయి ఉత్తరాభాద్ర గుప్య వృద్ధ్యస్య కుప్య ఎక్కడ ఎందులో అవుల మూటను అవుల మూటను అంటే ఆ తర్వాత ఉన్న మూటిట్లో ఆ తర్వాత అంటే రేవతి అశ్వని భరణితో ఆగిపోతుంది అప్పట్లో నక్షత్రాలు కృత్తిక నుంచి ప్రారంభించేవాడు అందుకని కృత్తిక నుంచి ప్రారంభిస్తే 28 నక్షత్రాలు అశ్వని నుంచి ప్రారంభిస్తే 27 నక్షత్రాలు చెప్పమ్మా కుప్యములు అంటే మీకు చెప్పాను కదా బంగారము వెండి కాని లోహాలని కుప్యములు అంటారు అంటే రాగి ఇత్తడి అటువంటి అన్నమాట కంచు ఇనుము ఇటువంటి కుప్యములు జరుగుతాయి రేవతిలో అశ్వనేమో మన ఇది గుర్రాలు పెరుగుతాయి శుచి శ్రాద్ధకర్తకు ఇంకా ఉందమ్మా ఆయువులు అశ్వకములు అంటే గుర్రాలు పెరుగుతాయి భరణిలో చేసామనుకో ఏమీ చేయగలను ఆయువు పెరిగిపోతుంది ఆయుర్వృత్తి ఎందుకంటే భరణికి అధిపతి యముడు ఆయుర్వృత్తి ఇవన్నీ వచ్చేస్తాయి ఏ నక్షత్రంలో ఏం చేస్తాయి అని చెప్పారు శుచి శ్రాద్ధకర్తకు నదిపో అంటే శుచి అయినటువంటి శార్థము పైగా పెట్టేటువంటి వాడికి మనం లక్షలు వేలు పెట్టి ఏదో చేస్తాం కానీ ఇది మాత్రం చేయమనం అది చూసారా పితృ యజ్ఞం అందుకే ఇది ఒక విధంగా తల్లిదండ్రులు చనిపోయేటప్పటికి మీకు అధికారం వస్తుంది ఏం బాధ కాదు అది యాక్చువల్ అండి ఇప్పుడు తండ్రి చీఫ్ మినిస్టర్ అనుకుందాం ఆ పోస్ట్ కొడుకు వస్తే మా నాన్న వెళ్ళిపోయాడు నాకు పోస్ట్ వచ్చాను నా నాన్న వెళ్ళిపోయాడు పోస్ట్ వచ్చాను ఏడుస్తాడండి ఎవరన్నా అలవాడుగా కాబట్టి అది అధికారము దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు తర్వాత వచనం అని నన్నప్పుడమిరేడు ఆ పురుషవరుని పితృపూజనంబులకు పాత్రంబులు ఎట్టివి కావలేను అని అడిగిన అప్పుడు ఆ ధర్మరాజు అడుగుతున్నాడు పితృపూజనములకు పాత్రములు అంటే ఏవి చాలా శ్రేష్టాలు అడిగితే అమరనదీ నందనుడు ఆ గంగాధనయుడు ఇలా అన్నారు పితృపూజములకు శ్రేష్టమైనది కనీసం వినండి శ్రద్ధగా వినండి కాళ్ళు రెండు వెనకాల ఏదో పాదపీఠం మీద పెట్టుకుని 2 చేతులు ఇలా దాచుకుని ఆవలించుకుంటూ నిద్రపోతూ లేదా ఈ లోపల ఏదన్నా ఫోన్లు వస్తూ మాట్లాడుతూ కాకుండా శ్రద్ధగా వినండి కనీసం చేశారు లేదో అది వేరే విషయం తర్వాత చూడండి చాలా మంచి మాట చెప్తున్నారు మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి ఒక అభిషేకం చేయించుకోవాలి మీ ఇంట్లో అభిషేకం చేయించుకోవాలనుకోండి మీరు ఏం పరీక్ష చేయకుండా నాలాంటి అర్థాన్ని పిలుచుకోవచ్చు మీరు నేను వస్తాను చేయించేస్తాను కానీ మీ నాన్నగారి తిథికి మాత్రం పరీక్ష చేసి తీసుకురావాలి వాడు ఎటువంటి వాడు చూసుకుని తీసుకురావాలి అక్కడికి వెళ్ళి ఏమండి రేపు మా నాన్నగారి తిథి భక్తులకు వస్తారా అని అనకూడదు పరీక్ష చెయ్యాలి ఇది భీష్ముడు చెప్తున్నమాట చూడండి చెప్పమ్మా అది అయిపోయింది కదా దైవిక కృత్యంబులకు భూవరా
భూసురులు సూక్ష్మముగా శోధింపన్ భూసురములు సూక్ష్మముగా శోధింపన్ కావలదు కానీ చూసావా, పూజా విధికి పరీక్ష వలయు పితృపూజా విధికి పరీక్ష వలయు సమ్యక్ భంగిన్ సమగ్రంగా దైవిక పూజకి నువ్వు ఈ బ్రాహ్మడు ఎటువంటి వాడో తెలుసుకోవాల్సిన అవసరము లేదు. కానీ దైవిక పూజలకు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరము లేదు, కానీ పితృపూజలకు మాత్రము సమగ్రంగా తెలుసుకోవాల్సిన. అందుకే పితృపూజలని బాగా అలవాటైన వాళ్ళని పిలవాలి మనం. ఎప్పుడు ఎవరు పడితే వాళ్ళని పిలవకూడదు. తర్వాత టైం అయిందమ్మా, ఎన్నో పేజీ అమ్మా ఇది? 171 వరకు 171. ఇక్కడ కొన్ని మంచి నామాలు వస్తాయి, ఇవాళ చెప్పేద్దామని అనుకున్నాను. సరే, కానీ నాకు కొంచెం జపం ఉందండి, ఇవాళ జపం పూర్తి కాలేదు. అందుకని మరి నేను జపం చేసుకున్నాను. చాలా శ్రేష్టమైనటువంటిది. రేపు చెప్తాను. రేపు శనివారం కంపల్సరీ 7:20 171. ఇంకా అశ్వాసం పూర్తవడానికి ఇంచుమించుగా 200 పద్యాలు ఉన్నాయి. ఇవాళ 21 చెప్పుకోగలిగాం. నేను జపం చేసుకోవాలి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానందరం రుద్రాజమనీం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. मध्ये देवानि प्रक्षालय मुखे आजमनीं समर्पयामि. ताम्बूलमूलजर्वणानन्दनं समर्पयामि. मङ्गलमहानीराजनदीपम् मङ्गलमहानीराजनदीपम् लक्ष्मीजलप्रं कलिकाभ्यनेत्रं पूर्णेन्दुवक्त्रं पुरोतमित्रं कारुण्यपात्रं कमनीयगात्रं वन्दे पवित्रम् वसुदेवपुत्रं आनन्दमङ्गलकर्पूर नीराजनदीपं नीराजनानन्दं नमस्करोमि. हर नमो पार्वतीपते. हर हर महादेव हर. हारिति नन्दगोकुल विहारिति चक्र समीर दैत्य संहारिकी भुक्त परिहारिकी घोष कुलंबिनी मनोहारिकी दुष्ट संपद अपहारिकी घोष गुडी पयोघृताहारिकी बालकग्रामासुरदुर्वलितप्रहारिणी सामरं मेयामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां मार्गेण ब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः समस्ताः पृथिवी पुनः सन्तु निर्भया पुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः सन्तु जीवेम शरदां ददं मां सहकुटुम्बं सस्वपरिवारं रक्षन्तु
స్నాన్ రక్షందు సర్వజో పరివార ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీ కృష్ణచరణారం గురవే మహాదేవ 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 మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 హిమక్క మహాదేవ గురువు గారు. మహాదేవ మహాదేవ్ గురువు గారు. మహాదేవ 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 రాంప్రసాద్ గారు. మహాదేవ 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 నాయన మౌద్గల్య. తమ్ముడు గారు తెలుస్తుంది. నమస్కారం. మహాదేవ 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 అక్కయ్య గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అమ్మా ఇది ఆఫ్ చేస్తామా? వీళ్ళు అక్కడ ఆఫ్ చేసావా?